సంతానం అనేది దంపతుల జీవితంలో ఒక అందమైన కళ. కానీ నేటి ఆధునిక జీవితంలో ఆ కళ చాలామందికి తీరని కలగా మారుతోంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిద్రలేమి, అధిక బరువు, జంక్ ఫుడ్ మొదలైనవన్నీ యువతరంలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మింగేస్తున్నాయి. అయితే సంతానలేమి అనగానే అదో పెద్ద వ్యాధనో లోపమనో భయపడాల్సిన పని లేదు. అదొక జీవనశైలి సమస్య మాత్రమే. మన దైనందిన అలవాట్లలో కొన్ని సానుకూల మార్పులు చేసుకోవటం ద్వారా సంతాన సాఫల్యతను ఎలా చక్కగా ఉంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భధారణ కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారా? ఫలితం కనిపించటం లేదా? అయితే జీవనశైలి ఎలా ఉందో చూసుకోవటం మంచిది. సంతానం కలగకపోవటం ఏదో ఒక్క సమస్యతో ముడిపడింది కాదు. మరి సంతానం కలగటంలో దీర్ఘకాలంగా నిద్రలేమి, తీవ్రమైన మానసిక ఒత్తిడి, మరీ ఎక్కువగా మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను చూడటం, వేళకు ఆహారం తినకపోవటం, పొగ తాగటం, మద్యం అలవాటు, దంపతుల మధ్య ఆత్మీయత తగ్గటం వంటి రకరకాల అంశాలు ప్రభావం చూపుతాయి. ఆరోగ్యవంతమైన అండం, వీర్యకణాల తయారీలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. నేటి ఉరుకుల పరుగుల జీవితాల్లో కాల్స్, మీటింగ్స్ హాజరు కావటం, ప్రయాణాలు చేయటం, లక్ష్యాలను చేరుకోవటం వంటివి సమయానికి భోజనం చేయకుండా చేస్తున్నాయి. మరోవైపు మానసిక ఒత్తిడి చిత్తు చేస్తుంటుంది. చాలామంది దంపతులు శారీరకంగా దగ్గరగా ఉన్న ఆలోచనలన్నీ ఉద్యోగ వ్యవహారాల చుట్టే తిరుగుతుంటాయి. మెయిల్స్ చెక్ చేసుకోవటం, లక్ష్యాల గురించి చింతించటం ద్వారా ఆఫీసు ఒత్తిడిని పడక గది వద్దకు తీసుకొస్తుంటారు. కంటి నిండా నిద్రపోవటం, హార్మోన్ల సమతుల్యత, అండం విడుదల కావటం, వీర్యం ఉత్పత్తి వంటి శారీరక క్రియలు లయబద్ధంగా సాగుతుంటాయి. శరీరం, మనసు ఎప్పుడూ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేలా ఆందోళనలతో నిండిపోతే మొత్తంగా లైంగిక ఆరోగ్యమే దెబ్బతింటుంది. ఇప్పుడు మద్యం తాగటం మామూలు విషయంగా మారింది. ఇది ఒత్తిడిని తగ్గించటం మాటేమో గానీ సంతానం కోసం ప్రయత్నించే వారికి చేటే చేస్తుంది. ఫిట్నెస్ కోసం దగ్గరదారులుగా భావించే క్రాష్ డైట్స్, కొవ్వు కరిగించే, టెస్టోస్టెరాన్ను పెంచే మందులు, నియంత్రణలో లేని జిమ్ సాధనాలు, సామర్థ్యానికి మించి చేసే వ్యాయామాలు తక్కువేమీ కాదు. ఇవి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి, వీర్యం ఉత్పత్తిని అస్తవ్యస్తం చేస్తాయి. ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే జీవనశైలిని సరిదిద్దుకోవటం చాలా ముఖ్యమనే సంగతి ఇట్టే అర్థమవుతుంది. సరైన పోషకాహారం తినటం, వేళకు భోజనం చేయటం, రాత్రిపూట కంటి నిండా నిద్రించటం మంచిది. వ్యాయామం, యోగా, ధ్యానం, ప్రాణాయామం, శ్రావ్యమైన సంగీతాన్ని వినటం వంటి వాటితో మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. సంతానం కోసం ప్రయత్నించటానికి ముందే డాక్టర్ను సంప్రదించటము కీలకమే. థైరాయిడ్, గ్లూకోజ్, హిమోగ్లోబిన్, విటమిన్ మోతాదులు, నెలసరి తీరు, వీర్యం ఆరోగ్యం వంటి వాటిని పరిశీలించి తగు సలహా ఇస్తారు.